వెల్సెస్ న్యూస్. నేను మీ శోభ. సారవకోట మండలం తొగిరి కిన్నెరవాడ చీడిపూడి పంచాయతీలో వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని, భవిష్యత్తులో జనరంజక పాలనే లక్ష్యంగా ముందుకు అడుగులు పడనున్నాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శనివారం సారవకోట మండలం తొగిరి కిన్నెరవాడ చీడిపూడి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు గతంలో మోసపోయారని, మళ్లీ బూటకపు హామీలతో అన్ని జెండాలతో కూటమి కట్టి మళ్లీ ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని, ప్రజలందరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితుల్లో లేరని కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. విఘ్నత గల ప్రజలు విశాల రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ ఒకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అవిలంగి గ్రామంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు, యువకులు హాజరై జననీ రాజనాలు పలికారు. యువ నాయకులు ధర్మాన రామలింగం నాయుడుకు ఇంటింటా కుంకుమ తిలకాలు, కర్పూర హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, పంచిరెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నీటి ఆవశ్యకతను గుర్తించాలని అమ్మాజీరావు మరియు జేజీఎండీసీ మురళీమోహన్ కోరారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండలం మడపాం గ్రామంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గ్రామీణ ఉపాధి హామీ లబ్దిదారులకు మంచినీటి ఆవశ్యకతను గూర్చి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్బీఎం డీసీ ఐఈసీ కె అమ్మాజీరావు మరియు జేజేఎం డీసీ ఐఈసీ మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి వినియోగంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే రోజుకి 300 లీటర్లు నీరు ఆదా చేయొచ్చని, చెడిపోయిన పైపులు మరియు ట్యాపులను వెంటనే మరమ్మతులు చేసుకోవాలని, నీటిని వినియోగించే పనులను మరియు కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని కోరారు. నీటిని దుర్వినియోగం చేయకుండా పునర్వినియోగం చేసుకోవాలని, గ్రామంలో ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, భూగర్భ జలాలను వృద్ధి చేయకపోతే రానున్న తరాల్లో భవిష్యత్తు భయానకంగా ఉంటుందని అన్నారు. నీటి పొదుపు, నీటి వినియోగం, నీటి సంరక్షణ వంటి వాటిపై ఉపాధి హామీ లబ్దిదారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. గుమ్మపాడు పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బగ్గు రమణమూర్తి. సారవకోట మండలం బైదలాపురం గుమ్మపాడు పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి పర్యటించి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. మునుపటిలాగే పెన్షన్ల పంపిణీ ఆపకుండా ఇవ్వాల్సిందిగా కోరిన లబ్దిదారులు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల పంపిణీ గూర్చి శ్రీకాకుళం పార్లమెంటరీ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు గురువిల్లి రమణమూర్తి మాట్లాడుతూ పెన్షన్లు ఆగకుండా పంపిణీ చేయాలని, రాజకీయ లబ్ది కోసం పెన్షన్ల పంపిణీ ఆపి దాన్ని ప్రతిపక్ష పార్టీ మీద బురద జల్లడం సరికాదని అన్నారు. గత నెలలో పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేయటమే కాకుండా వికలాంగులను, వృద్ధులను, వితంతువులను సచివాలయాల చుట్టూ తిరిగేలా చేసి వారిని ఇబ్బందులు పాలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి కులగణన సర్వే పూర్తి చేసిన సచివాలయాల సిబ్బందితోనే మే 1వ తేదీన గడప గడపకు పెన్షన్ల పంపిణీ చేయించాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ని ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్న విధంగా ఈ నెల 1వ తారీఖు కూడా ఇవ్వాలని మా వితంతువులు, వికలాంగులు, వయోవృద్ధుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి గురించి ప్రతిపక్షాల మీద బురద జల్లటం గురించి క్రిందటి నెల వికలాంగులకి, వితంతువులకి, వయోవృద్ధులకి చాలా ఇబ్బందులకు గురిచేసి సచివాలయం చుట్టూ 1-2 రోజులు తిప్పుతూ వాళ్ళ ప్రాణాలకి కోల్పోవడం కూడా జరిగింది. వాళ్ళ ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి గురించి మా వికలాంగులు, వితంతువులు, వయోవృద్ధులకి ఇబ్బంది పెట్టడం సరికాదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారు, ఎలక్షన్ కమిషనర్ గారు దృష్టి సారించి ఈ నెల 1వ తారీఖు ప్రతి ఒక్క గడపకి అందించవలసిందిగా కోరుచున్నాం. వైకాపా పాలనలో ఉద్యోగులకు కూడా భవిష్యత్తుపై భరోసా లేకుండా పోయిందని కూటమి ఎంపీ అభ్యర్థి సతీమణి శ్రావ్య పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో సింతు సుధాకర్, బి సంతోష్, ముద్దాడ ధనలక్ష్మి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మరదలు సిహెచ్ అనితతో కలిసి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రావ్య పాల్గొన్నారు.
కాలనీలో విస్తృతంగా పర్యటించి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకున్నారని అన్నారు. ఉద్యోగులకు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని, యువతకు ఉపాధి కల్పించలేకపోయిందని అన్నారు. ఈ పరిస్థితులు మారాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నర్సనపేటలో గల పలు వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బగ్గు అర్చన. నర్సనపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన బగ్గు రమణమూర్తి కుమార్తె, సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన నర్సనపేటలో గల బజారు వీధి, గాంధీ బజార్, బైరాగి వీధి, జోగిపేట, మఠం వీధుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తిని, ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రణస్థలం మండలం కొండమలగాం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి పరిమళ. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొండమొలగాం పంచాయతీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి, రణస్థలం మండల మాజీ ఎంపీపీ గొర్లె పరిమళ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తూ దారిలో కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో వైసీపీని గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కుమారుడు బెల్లాన వంశీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సనపేట పట్టణం, పచోరి కాలనీ, బర్మా కాలనీ, శ్రీరామ్ నగర్, మారుతినగర్ పరిధిలో ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించి మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఆయనతో పాటు సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష. శనివారం పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పాల్గొన్నారు. వారు ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా పర్యటనలో భారీ సంఖ్యలో ప్రజలు ప్రచారంలో పాల్గొని విజయవంతం చేశారు. అడుగడుగునా ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడికి, ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు ఘన స్వాగతం పలికారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 10 కుటుంబాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా పిలుపు మేరకు నియోజకవర్గ అభివృద్ది సంక్షేమ ఉమ్మడి కూటమి అభ్యర్థి, నియోజకవర్గ అభివృద్ది సంక్షేమం ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తితోనే సాధ్యమని నమ్ముతూ రమణతో మేము అనే నినాదంతో వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో 10 కుటుంబాలు చేరారు. వారికి పార్టీ కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు, జలమూరు జడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.